ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మే 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, రమేష్ హాస్పిటల్ ప్రక్కన. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. గర్భము లేని వారు గర్భము ధరించారు. స్వస్థతల కొరకు ఆశించి వచ్చిన వారు స్వస్థతలు పొందుకున్నారు. విడుదల కొరకై చీకటి దురాత్మ శక్తుల నుంచి పొందుకోవాలని ఆశించిన వారు విడుదల పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? కుటుంబాలతో తల్లి రండి. మే 5 ఉదయం 9 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి కల్వరి గ్లోరియస్ ఆరాధన తార్నాక ప్రాంతంలో ప్రతి ఒక్క ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందండి. ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఈ ఆరాధనలో అనేక వందలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. దేవుని ఆత్మ ద్వారా సంధించబడుతున్నారు. దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తున్నారు. అలాగే అనేక మంది నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుకుంటున్నారు. కనుక వీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీ కుటుంబ సమేతంగా రండి. స్థలం మర్చిపోవద్దు. తార్నాక మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్ లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. అందరూ కలిసి రండి, దైవ దీవెన పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ప్రియపిల్లలారా, బాగున్నారు కదా? లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నానండి. ప్రతిదినం వాగ్దానాలు వింటూ ఎంతగానో ఆత్మీకంగా బలపరచబడుతున్నారు కదా. ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం, ఈ మాటలు ఎవరి గురించి రాయబడుతున్నాయంటే యెహోషాపాతు రాజుతో మాట్లాడుతున్న మాటలండి. దేవుని పిల్లలారా, చూడండి, యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం లేచినప్పుడు, యెహోషాపాతు భయపడిపోతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూసి నువ్వెందుకు భయపడిపోతున్నావు, జడిచిపోతున్నావు? నువ్వేం భయపడొద్దు, ఎందుకనంటే నీ పక్షాన నేను యుద్ధం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. అవును ప్రియదేవుని బిడ్డలారా, యెహోషాపాతుతో మాట్లాడినట్లుగా దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య నేను భయపెడుతుంది? ఏ అప్పు చూసి భయపడుతున్నావు? ఏ అనారోగ్యం చూసి నువ్వు భయపడుతున్నావు? కుటుంబ సమస్యలు చూసి బాధపడుతున్నావా, భయపడుతున్నావా? ఒకవేళ అప్పులను చూసి అప్పులు ఎలా తీర్చాలని భయపడుతున్నావా? ఒక నిరుద్యోగ సమస్యను బట్టి ఒకవేళ నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా వల్ల కావట్లేదే భయపడుతున్నావా? అనేక పోరాటాలు, నిందలు, అవమానాలు, అవహేళనలు, అలాగే జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, వ్యాపారంలో తలెత్తుతున్న సమస్యలు, చేతి పనుల్లో తలెత్తుతున్న సమస్యలు, ఇవన్నీ కూడా ఒకవేళ వీటన్నీ చూసి భయపడుతున్నావేమో. ఒకవేళ అంతే మాత్రమే కాదు, కుటుంబంలో ఒకవైపు ఆర్థిక సమస్య అని దానికోసమే భయపడుతుంటే కుటుంబంలో వారికి అనారోగ్యాలు రావటం,
మళ్ళీ కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తడం, ఇవన్నీ ఒక దాని మీద ఒకటి వస్తున్నప్పుడు వీటన్నిటిని చూసి ఒకవేళ భయపడుతున్నారేమో. ఈ సమస్యలు ఎలా పోతాయండి, నేను పోరాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలు ఇక పరిష్కరించబడవేమో, ఇక నేను ఓడిపోతానేమో అనే ఒక భయం నీలో కలుగుతుందేమో. నానా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ గొప్ప సమస్యను చూసి నువ్వు భయపడొద్దు, ఆ వాటినన్నిటిని చూసి నువ్వు జంకొద్దు, నువ్వు జడియొద్దు. నువ్వు కాదు యుద్ధం చేసేది, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తానని ప్రభు నీకు మాట ఇస్తున్నాడు. నీ పక్షాన్ని ఎవరు యుద్ధం చేయబోతున్నారు? దేవుడే యుద్ధం చేయబోతున్నాడు, యేసయ్యే యుద్ధం చేయబోతున్నాడు. మరి యెహోషాపాతు పక్షాన దేవుడే యుద్ధం చేసి శత్రువులందరినీ నాశనపరిచాడు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యలన్నిటిలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పక్షాన దేవుడే యుద్ధం చేసి ఏ సమస్యలు చూసి నువ్వు భయపడుతున్నావో అవన్నిటిని కూడా దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకున్నానా? మరి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పు. ఇక నీ గొప్ప విజయం రాబోతుంది. నీ సమస్యలన్నీ క్లియర్గా పోతున్నాయి. నీకు దేవుడు సంతోషమును ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని నమ్ము, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలంలో ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక తండ్రి. అయ్యా, ఇదిగో నేను ఆర్థిక పోరాటాల్లో అయ్యా భయపడుతున్నారేమో తండ్రి, నాయన అప్పులు తీర్చలేక బాధపడుతున్నారేమో. యేసుక్రీస్తు నామములో వారి అప్పుల కాడు విరగ్గొట్టబడును గాక. రోగాల నుంచి విడుదల కలుగును గాక. మరణకరమైన వ్యాధుల నుంచి వారికి విడుదల కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. కోర్టు కేసులు విజయాలు దయచేయండి ప్రభువా. నా తండ్రి, ఆ రీతిగానే చేతి పనుల మీద అయ్యా ఇదిగో తండ్రి చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. వ్యాపారాల్లో తలెత్తుతున్న ప్రతి ఒక్క పోరాటాలు యేసు నామములో అణిచివేయబడును గాక. అయ్యా, ప్రతి శత్రు సమూహాలు లయపరచబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి. ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. చదువుకునే బిడ్డలకు మంచి అయ్యా జ్ఞానము దయచేయండి. ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, అన్ని సమస్యల మీద గొప్ప విజయం వారికి వచ్చును గాక. అయ్యా, మీ పక్షాన్ని యుద్ధం చేస్తానని మాట్లాడేవు కదయ్యా, వారి పక్షాన్ని యుద్ధం చేయండి ప్రభా. వారి సమస్యలన్నీ కూడా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి నాయన, అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా 10th ఇంటర్ ఎగ్జామ్స్ గారు ప్రిపేర్ అవుతున్న వారు రాస్తున్న వారు ఉన్నారు ప్రభు. వారికి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తి ఉండి అయ్యా. అయ్యా ఇదిగో జ్ఞానానికి ఆధారముగా ఆత్మ కలిగిన దేవుడివి. నీ జ్ఞానం నీ బిడ్డలకు అనుగ్రహించండి. మంచి మెరిట్ మార్క్స్తో పాస్ అవ్వాలి. అందరికి కూడా ఫస్ట్ ర్యాంక్స్ రావాలి ప్రభు. అట్టి రీతిగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.